2 రోజులుగా బంగారం వెండి ధరల్లో ఎలాంటి ఉలుకు పలుకులేదు. రేట్లు స్థిరంగా ఉండి ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇది ఒక విధంగా గుడ్ న్యూస్ అయినప్పటికీ ఏ క్షణం ఏ వార్త వినాల్సి వస్తుందో అని పసిడి ప్రియులు కంగారు పడుతున్నారు. బంగారం వెండి ధరలనేవి ప్రపంచ మార్కెట్లపై ఆధారపడి ఉంటాయి. అందుకే ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయనేది నిపుణులు అంచనా వేస్తారో తప్ప ఖచ్చితంగా చెప్పలేరు. పరిస్థితులు ఇలా ఉన్నాయి అలా ఉన్నాయి, రేపు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని చెప్తారు. సో కొనుగోలుదారులు కూడా ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకుండా అనుభవజ్ఞులైన వారి సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఇక ఇవాళ పొద్దున్నే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ప్రారంభమవుతుందన్న వార్తలు రావడంతో బుల్ కుదేలైంది. సెన్సెక్స్ ఏకంగా 785 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా పతనమైంది. అటు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ మరింత క్షీణించింది. ఇవాళ ₹95.55 వద్ద కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా తగ్గుతూ పెరుగుతూ ఊగిసలాడిన పసిడి సిల్వర్ ధరలు కొనుగోలుదారులకు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఇక నిన్నటి నుంచి మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మరి ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయనే విషయానికొస్తే ఇవాళ కూడా ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. సోమవారం తగ్గిన ధరలు మళ్లీ అప్పటి నుంచి యథావిధిగానే ఉన్నాయి. వెండి ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్ మార్కెట్లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹156,220 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా ₹143,200 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి మార్కెట్ కూడా ప్రస్తుతం ప్రశాంతంగానే ఉంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పు నమోదు కాలేదు. ఇప్పుడు కిలో వెండి ధర 2,95,000 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశవ్యాప్తంగా కొంచెం ధరల్లో మార్పులు ఉన్నా అక్కడ కూడా స్థిరంగానే కొనసాగుతున్నాయి. ఇక అమెరికా ఇరాన్ మధ్య వైమానిక దాడులు ప్రారంభమవడంతో ఆ ప్రభావం మార్కెట్లపై కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇప్పటికే చమురు ధరలు, నిత్యావసర ధరలు పెరగడంతో సామాన్యులు బేజారెత్తిపోయారు. ఇప్పుడు మరోసారి యుద్ధమంటే ఇక పరిస్థితులు ఏ స్థాయికి చేరుతాయో ఊహించడానికే భయంగా ఉందని మదనపడుతున్నారు. ఇక బంగారం వెండి ధరలు ఇప్పుడు స్థిరంగా ఉండటం భారీ పెరుగుదలకు సంకేతాలుగా అనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి ఇలాంటి డైలీ గోల్డ్ రేట్స్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.